ఈ దినం దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఎందరైతే దేవుని ఆత్మ కొరకు ఎదురు చూచెదరో వారిపైన ఆయన ఆత్మను కుమ్మరించువాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, ఆయన వాగ్దానము చేసినట్లుగా అంత్యకాలములో ప్రతి వారిపైన, మనుషులందరిపైన ఆయన ఆత్మను కుమ్మరిస్తాను అని వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆత్మ కొరకు వేడుకుందాం. పరిశుద్ధాత్మ చేత ప్రతి వారు నింపబడుదురుగాక. అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి ప్రేరేపించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. నువ్విచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిపైన నీ బలమైన ఆత్మ కుమ్మరింపబడునుగాక. నీ ఆత్మశక్తితో ప్రతి వారిని కూడా ఈ లోకంలో నీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని, నీ రాకడ వరకు ప్రతి వారిని నీ ఆత్మ చేత ముద్రించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.